హాయ్ ఫ్రెండ్స్, భవిష్యత్తులో అంత మంచి జరిగితే చాలా సంతోషం. కానీ మన భవిష్యత్తు అలా ఉండబోడలేదని ప్రకృతి వైపరీత్యాలు, ఊహించని విపత్తులు, కొత్త తరహా వ్యాధులు ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తాయని అంచనాలున్నాయి. అయితే ఇదేం ప్రజలను భయపెట్టడానికి, మభ్యపెట్టి తమ పబ్బం గడుపుకోవడానికి చెప్పడం లేదు. ప్రకృతి మానవాళికి చేస్తున్న హెచ్చరికలు అని గ్రహించుకోవడం, అందుకు ప్రతిగా తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని పాటించడం ప్రధానం. అసలేం జరగొచ్చో తెలిస్తే జాగ్రత్తలు పడ్డం చెయ్యొచ్చు కదా, అందుకు తగిన ముందస్తు సమాచారం ఉండాలి కదా అనుకుంటారు. భారతదేశంలో ఇలాంటి భవిష్యవాణిని ప్రకటిస్తున్న పుస్తకం ఒకటుంది. దాని పేరు ఒడియా భాషలో భవిష్య మాలిక. రానున్న ఉపద్రవాలు, వాటికి పరిష్కారాలు ఇందులో ఉన్నాయి. ఇది 21వ శతాబ్దం. విజ్ఞాన శాస్త్రం రోదశలోకి దూసుకుపోతున్న కాలం. భవిష్యత్తు చెప్పే జోస్యపు పుస్తకాల మీద నమ్మకం ఉండాలా మనిషికి? అవేవో కాలక్షేపానికి రాసే రాతలా, లేక నిక్కమైన హెచ్చరికలా అన్నది తెలిసేదెలా అని సందిగ్ధం ఉంటుంది. మరి అది సహజమే, ఎందుకంటే అందులోని హెచ్చరికలు నిజమయ్యాయి. భవిష్యమాలిక పుస్తకంలో రాబోయే రోజుల్లో కేవలం 60 కోట్ల మంది మాత్రమే ఈ భూమి మీద బ్రతికుంటారని చెప్పబడింది. 2032 నుంచి కృతయుగం ప్రారంభం కానుందని కూడా రాసుంది. 2024లో పెద్ద ఎత్తున ప్రమాదాలు ముంచుకు రాబోతున్నాయని ప్రకటించబడింది. అవునా, నిజమా? ఇక్కడ ఒకసారి ఆగి ఓ 600 ఏళ్ల వెనక్కి వెళదాం. ఒడిశాలోని పూరీ నగరంలో అచ్యుతానంద దాస్ అనే మహాపురుషుడు జన్మించారు. స్వామి జగన్నాథుని భక్తుడైన, ఎన్నో గ్రంథాలను అధ్యయనం చేసిన అచ్యుతానంద మరో 4 యోగుల సహకారంతో భవిష్య మాలిక అనే గ్రంథాన్ని రచించారు. భూత, వర్తమాన, భవిష్యత్తు కాలాలకు చెందిన ముఖ్యమైన సమాచారం ఈ పుస్తకంలో చెప్పబడింది. ఈ పుస్తకం ప్రకారం కలియుగం పరిమాణం 4,32,000 సంవత్సరాలు కాదని, ఆ పరిమాణం 5,000 ఏండ్లకు కుదించబడిందని ఇప్పుడు మనవాళ్లు ప్రకటిస్తున్నారు. కలియుగాంతం జరగడానికి ముందు విష్ణువు కలికిగా అవతరించడానికి శంబల అనే ప్రాంతాన్ని ఎంచుకుంటాడని చెప్పారు. ఆ శంబల గ్రామం ఉన్నది ఒడిశాలోని అని, కల్కి ఇప్పటికే జన్మించడం జరిగిందని చెప్తున్నారు. పూరీ రాజవంశంలో పురుషోత్తమ దేవరాజు తర్వాత వారి వారసులెవరూ జీవించి ఉండబోరని, ఒకే ఒక్క మహిళ జీవించి ఉంటుందని భవిష్య మాలికలో రాసుందని అంటున్నారు. మరి ఇది నిజమా అంటే, ఒరిస్సా రాజవంశంలో ప్రస్తుతం ఉన్న రాజు దేవ్ సింగ్ కి ఒక్కతే కుమార్తె. భవిష్యమాలిక పుస్తకంలో కాలయుగాంతపు ప్రారంభం ఒడిశా చివరి రాజు కాలం చేయడానికి ముందే ప్రారంభం అవుతుందని చెప్పబడింది. అంటే ఆయన జీవించి ఉండగానే కృతయుగం మొదలు కానుందని భావించాలి. శనిగ్రహం మీనరాశిలో ప్రవేశించినప్పుడు యుగాంతం తాలూకు ప్రక్రియ మొదలవుతుందని అందులో రాసుంది. పుస్తకం ప్రకారం అది 2024-25 కాలంలో మొదలవ్వాలి. పూరీ జగన్నాథ్ ఆలయంలో రక్తం చిందబడుతుందని, జోరుగా వీచే ఈదురుగాలులకు ఆలయ శిఖరాన ఉన్న సుదర్శన చక్రం వంగుతుందని, శిఖరం నుంచి కొన్ని రాళ్లు ఊడిపడతాయని, ఇలా కొన్ని దుర్ఘటనలు చెప్తోంది. శిఖరం పైన ఎగురుతున్న పతాకానికి నిప్పు అంటుకుంటుందని ఉంది అందులో. ఇలాంటి సంఘటనలు ఇప్పటికే జరిగాయని కూడా చెప్తున్నారు. మీకు ఈ సంఘటనల గురించి తెలుసా? మరి సరే, ఇంకేమున్నాయి? చైనా 13 ముస్లిం దేశాలతో కలిసి భారతదేశం మీద దండెత్తుతుందని ఆ పుస్తకంలో ఉంది. 6 ఏళ్లకు పైగా జరిగే ఆ యుద్ధంలో భారత్ విజయం సాధిస్తుందని అందులో రాయబడింది. భారత్ చివరి పాలకుడు ఒక యోగి అని, సంతానం లేని అవివాహితుడు అయ్యుంటాడని కూడా చెప్పారు. రైతులు కాడి వదిలేసినప్పుడు, అడవి జంతువులు అరణ్యం విడిచి నగరాలపైకి దాడికొచ్చినప్పుడు అది రాబోయే వినాశనానికి గుర్తు అని అన్నారు. వర్షాలు లేక పంటలు చేతికి అందక, పండించిన దానికి గిట్టుబాటు ధర కూడా రాక రైతు దిగులు పడతాడు. భూతాపం పెరుగుతుంది. ఇవన్నీ ప్రస్తుతం జరుగుతున్నాయని, అంటే భవిష్యమాలిక ప్రకారం ఆ విపత్తు ఏదో ఇప్పటికే మొదలైందని భావించాలి. 2024 జూన్లో ఉత్తరాంచల్లో జరిగే ఒక బాణ ప్రయోగం తాలూకు దుర్ఘటనలో 6 కోట్ల మంది ప్రాణాలు కోల్పోయారు. ఎందరో జబ్బుపడి మరణిస్తారు. మరి ఇది నిజమా? భవిష్యమాలిక ప్రకారం ఆలోచిస్తే ఉత్తర ఆంచలం అంటే చైనా దేశం. అది న్యూక్లియర్ మిసైల్ ని ప్రయోగిస్తుందని, అది ఢిల్లీ దాకా చేరి విస్ఫోటనం చెందుతుందని చెప్పారు. ఆ దాడిలో మరణించడం కాకుండా దాడి మూలంగా ఏర్పడిన రేడియేషన్ మూలంగా మరింత మంది మున్ముందు చనిపోతున్నారని చెప్పారు. నిజానిజాలు అటుంచితే ప్రస్తుత పరిస్థితుల్లో ఇది ఉపేక్షించదగింది కాదు. ఇంకా ఎంతో సమయం లేదు. మరి ఇది నిజమే. మరి ఒకవేళ ఇది నిజమే అయితే మనమేం చేయలేమా? ఇంకా భవిష్యత్తు మాలికలో మక్కా మదీనాలో భారీ యుద్ధం జరిగి పెద్ద నష్టమే జరుగుతుందని రాస్తుంది. పూరీ నగరంలో జగన్నాథుని ఆలయం అపవిత్రం అవుతుందని, అక్కడ భయంకర తుఫాను వస్తుందని, ఆలయంలోని మర్రి చెట్టు కూలి ప్రళయం సంభవిస్తుందని, ప్రపంచ వినాశనం మొదలవుతుందని చెప్పబడింది. ప్రపంచంలో ఇన్నిన్ని దుర్ఘటనలు జరుగుతున్నప్పుడు ఇక మనిషి పని చేయాల్సిన అవసరం ఏముంటుంది చెప్పండి? మరణం తప్పనప్పుడు పనిపాట్లు దేనికి? మరి విశ్రాంతంగా కూర్చుంటే చాలు కదా. అవునా? ఇంతేగా మనం ఆలోచిస్తాం. సాధారణంగా మానవుడి ఆలోచనలు ఇలాగే ఉంటాయి. ఇప్పటిదాకా ప్రపంచ వినాశనం, ప్రజల మరణం, ఎన్నో దుర్ఘటనల గురించి చెప్తూ హఠాత్తుగా మాట మార్చినట్టుగా వినిపిస్తే మీరు సరిగ్గానే ఆలోచించారని అర్థం. ఇలాంటి భవిష్యవాణి చెప్పే పుస్తకాలు, సామాజిక మాధ్యమాల ప్రకటనలు, వీడియోలు, ఉపన్యాసాలు
పరిచయ కార్యక్రమాలు కొన్ని వందలున్నాయి అంతర్జాలంలో. మీరు మేము ఆ వలలో చిక్కుకుంటే ఎలా చెప్పండి? ఆందోళనకు కూడా ఒక అర్థం ఉండాలి. భవిష్యమాలిక అనే కాదు, ఎన్నో గ్రంథాలకు తప్పుడు వ్యాఖ్యానాలు చేసి ప్రజల్లో ఆందోళనలు కలిగించి వారి అమాయకత్వాన్ని లాభంగా మార్చుకుని వారిలో మూఢనమ్మకాలను మరింత రాజేసి వారితోనే కాని పనులేవో చేయించి లబ్ధి పొందుతున్న వాళ్ళు మన చుట్టూరానే ఎంతో మంది ఉన్నారు. మనలో కూడా కొందరున్నారు. మానవ నైజం అటువంటిది. సెన్సేషన్ చేయడంలో ఉన్న ఆసక్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో ఉండడం లేదు ఇప్పుడు. అందుకే భవిష్య మాలికను కూడా పొరపాటుగా అర్థం చేసుకునేలా ప్రస్తావిస్తున్నారని పరిశోధకులు చెప్తున్నారు. నిజం, భవిష్యమాలిక పురాణం అనే పేరుతో తప్పుడు వ్యాఖ్యలు చేసిన పుస్తకాలను ముద్రించి భవిష్యమాలిక గ్రంథానికి మహా చెడ్డ పేరు తీసుకొస్తున్నారని చెప్తున్నారు. ప్రజల్లో సాధారణంగా ఉండే బలహీనతల్ని దెబ్బకొడితే పూజలు, శాంతులు, పరిహారాలు, ఉపవచనాలు చెప్పి ధనలాభం పొందడం అనేది ఒక పెద్ద వ్యాపారం. అందుకే భారతీయ సనాతన ధర్మాన్ని తక్కువ చేస్తూ కించపరుస్తూ మరికొంతమంది వీడియోలు చేస్తూ ఉంటారు, పుస్తకాలు రాస్తూ ఉంటారు. ఒక పుస్తకానికి అందులోనూ ధార్మిక, జ్యోతిష్య, వాస్తు, గీతా జ్ఞాన పుస్తకాలకు సంబంధించి ఎన్నెన్నో అవాస్తవ, ఆందోళనకర వ్యాఖ్యానాలు ప్రచారంలో ఉన్నాయి. కనుకనే ఈ మధ్య కొంతమంది వాటిలోని వాస్తవాలను ప్రతీకాత్మక అంటే సింబాలిక్ సమాచారాన్ని వివరిస్తూ ఎన్నో విశేషాలను తెలియజేస్తున్నారు. ఎంతో తార్కికంగా ఒడిశా భాషలోని భవిష్యమాలికను తప్పుగా అనువదించుకుని ఆ తప్పుడు సమాచారాన్ని ప్రజల్లో ప్రచారం చేయడం పెద్ద ప్రమాదమే. ఇదిగో హిందూ జనాభాను ఆకర్షించి పబ్బం గడుపుకునే చర్యలు లెక్కలేకుండా జరుగుతూనే ఉన్నాయి. నిజానికి భవిష్యమాలిక జ్యోతిష్యం చెప్పే పుస్తకం కాదు, అదొక నిగూఢ సంగతులున్న పుస్తకం. కోడింగ్, డీకోడింగ్లు చేయాలంటే సదరు వ్యక్తి నిపుణుడు అయి ఉండాలి కదా. అయితే మరి పండితులు ఏం చేస్తున్నారు? కొందరు గళమెత్తారు, మరికొంతమంది ఎవరి పాపాన వాళ్ళు పోతారులే అని శ్రద్ధ పెట్టలేదు. కానీ ప్రజలను విశేషంగా ఆకర్షించే భవిష్యమాలిక వంటి పుస్తకాల గురించి ప్రజలకు ఆకర్షణీయంగా ఉండేలా చెప్పి వారిని తప్పుద్రోవ పట్టిస్తున్నప్పుడు ఖండించాల్సిందే. ప్రజల్లోని భయాన్ని ఆదాయంగా మార్చుకోవడం, నీచమైన సంగతిని గుర్తుపెట్టుకోవడం విచారకరమే. ఇదంతా ఒకెత్తనుకుంటే ఆ తప్పుడు వ్యాఖ్యానాలను వీడియోలుగా రూపొందించి మరీ జనం మీదకు వదులుతున్న సామాజిక మాధ్యమాల ప్రభావాన్ని నిర్లక్ష్యం చేయలేం. సనాతన ధార్మిక వేషధారణ ముసుగులో ప్రజల్లో ఉండే విశ్వాసాల్లోని కొన్ని బలహీనతల్ని, కొన్ని మూఢనమ్మకాల్ని ఎంతో చాకచక్యంగా తమ అనుకూల వ్యాఖ్యానాలతో దారిమళ్లించే సాంస్కృతిక దాడిని నిషేధించాలి. నిజానికి మన పురాణ గ్రంథాలను సరిగ్గా అనువదించిన, వ్యాఖ్యానించిన రచనలు యథాతథంగా అందుబాటులో ఉన్నవి కొన్నే. వాటిలోని ఆనాటి సందర్భం, భాష, శబ్దార్థం ఇవన్నీ తెలియక ఎంతోమంది పొరబడినవి ఉన్నాయని అప్పుడు ఇప్పుడు కొందరు పండితులు చెప్తూనే ఉన్నారు. ఇక్కడ విషయం ఏంటంటే తప్పు చెప్పే వారిని ఖండించడం గురించి. మరి భవిష్యమాలికలోని ప్రస్తావనల మాటేంటి? పేరేమో భవిష్యత్తు అని ఉంది కదా, లోపల ఉన్నవి ప్రెడిక్షన్స్ కావంటారా? భవిష్యవాణిని తమకు అనుకూలంగా ప్రచురించిన చతురులు కొందరున్నారు. వాళ్లు చేసిన ప్రచారం ఇది. కొన్నేళ్ల క్రితమే నాసా పరిశోధనల్లో సూర్యుని నుంచి వెలువడే సౌరగాలుల తీవ్రత అధికం కానున్న కారణంగా 2024-25 సమయంలో అంతరిక్షంలోని సమాచార ఉపగ్రహాలకు, భూమి మీద ఎలక్ట్రానిక్ పరికరాలకు నష్టం జరుగుతుందని, కమ్యూనికేషన్ వ్యవస్థకు చాలా వరకు లేదా పదే పదే అంతరాయం కలగొచ్చని తెలిసిందే. దాన్ని వాళ్ళు ప్రకటించారు. ఆ విషయాన్ని పట్టుకుని తమకు తాము పండితులుగా ప్రకటించుకున్న కొందరు 2024-25 కాలంలో భూమి మీద విద్యుత్ పరికరాలు, ఉపకరణాలు పాడైపోతాయి, పని చెయ్యవని జోస్యం చెప్పారు. అందుకు ఆధారాలు భవిష్యమాలికలో ఉన్నాయని కూడా చెప్పారు. కొన్ని రోజుల తర్వాత తమకు నాసా నుంచి తాజాగా అందిన సమాచారం ఏంటంటే, ఆనాడు నాసా చేసిన హెచ్చరికని చూపించి తాము ముందే చెప్పేశాం చూసారా అంటూ గొప్పలు చెప్పుకుని చంకలు గుద్దుకున్నారు. మామూలుగా మానవులు చేస్తున్న తప్పులు కొన్నున్నాయి. వాతావరణం కాలుష్యం వంటివి. వాటిని కూడా జోస్యం చెప్పేస్తూ ఆకాశం ఎర్రబడుతుంది, నేల కృంగిపోతుంది, పర్వతాలు కూలిపోతాయి, సముద్రాలు పోటెత్తుతాయి, అగ్నిపర్వతాలు విస్ఫోటనం చెందుతాయి. ఇవన్నీ భవిష్యవాణి పుస్తకాల్లో ముందే చెప్పబడిందంటూ ప్రచారం చేస్తున్నారు. ఇదంతా విజ్ఞాన శాస్త్రం ప్రకటిస్తున్న సంగతులే. ప్రకృతిని కాపాడుకోకుండా మరింతగా చేటు చేస్తుంటే జరిగే విపరీత పరిణామాలు, అందుకు మానవజాతి తగిన మూల్యం చెల్లించక తప్పదని చేస్తున్న హెచ్చరికలు. అయితే వీటిని ప్రజల నమ్మకాలకు ముడిపెట్టి వాళ్ళని హేతుబద్ధంగా ఆలోచించకుండా నేర్పుగా దారి మళ్లించి డబ్బు దండుకునే ప్రబుద్ధులు ఉన్నారు. వాళ్ల నుంచి మనలను మనమే కాపాడుకోవాలి. ఇవన్నీ 600 ఏళ్ల నాటి పండితులు రాసిన పుస్తకంలో ఉన్నాయని సైంటిస్టులు ఇప్పుడు వాటిని కనుక్కుని చెప్తున్నారు తప్ప వారిప్పుడూ చెప్పారని అంటూ ప్రచారం చేసేవారి అసలు ఉద్దేశాల్ని గమనించాలి మనం. చైనా మిస్సైల్ దాడి, అది ఢిల్లీ మీద పడ్డం, కొత్త కొత్త వ్యాధులు పుట్టుకురావడం నిజంగా జరుగుతుందంటారా? అవన్నీ ముందుగానే భవిష్యమాలికలో ఉన్నాయని మీరు చదివారా? 6 శతాబ్దాల నాటి ఒడిశా భాష, ఆనాటి పలుకుబడి మీకు వచ్చునా?
మీరు భాషలో పండితులు చెప్పండి. ఇది ఇప్పుడు ఈ వీడియోలో మనం చెప్పుకున్న సంగతే కదా అంటే ఇలాంటి ఊహాజనిత విషయాల్ని కోకొల్లలుగా వెలువరిస్తున్నాయి కొన్ని పుస్తకాలు, వీడియోలు. ఇవన్నీ ప్రజల మధ్య విపరీతంగా ప్రచారం అవుతున్నాయి. మనం నిజ నిర్ధారణ చేసుకోకుండా, తర్కం ఉపయోగించకుండా, మనకు తెలిసిన జ్ఞానంతో వాటిని జోడించుకుంటూ ఏవేవో విపరీతాల్ని ఊహించుకుంటూ తత్తరపడిపోతున్నాం. చూసారా, ఒక విషయాన్ని భవిష్యమాలిక అనే పుస్తకానికి జత చేస్తూ ప్రకటించడంతో దానికి విలువ పెరిగింది. కొంచెంసేపైనా ఇది వాస్తవమేమో అని భ్రాంతిలో పడతారు జనం. ఇదంతా పెద్ద ఎత్తుగడ, భారీ వ్యాపారం. అందుకు దన్ను కల్పించడం కోసం ఫలానా పుస్తకంలో శ్లోకం ఇది అని చెప్పి ఒక శ్లోకాన్ని ప్రస్తావిస్తారు. నిజానికి కవితాత్మక శ్లోకాన్ని వాళ్లే చెప్పేసి దానికి వ్యాఖ్యాన వివరణలు ఇచ్చేసి అవన్నీ గ్రంథాల్లో ఉన్నాయని చెప్పి తాము వాటిని వెలికి తీసి హెచ్చరిస్తున్నామని ప్రకటించి వాళ్ళంతా కూడా మహానుభావులుగా పరిగణించబడుతుంటారు. ఇంతకీ ఈ విషయంలో దేవుడికి ఉన్న సంబంధం ఏంటి? ఇదంతా ఎందుకు మనం చెప్పుకుంటున్నట్టు? మనిషి స్వయంగా స్వంత శ్రద్ధా విశ్వాసాలతో భగవంతుణ్ణి కొలవాలి, ఆరాధించాలి, ఆయన ఉనికి కోసం వెతకాలి. అంతే తప్ప దేవుడి పట్ల భయంతో ఆయన్ని పూజించకూడదు. ఆయన శిక్షిస్తాడు కనుక పూజలు చేద్దామనుకోకూడదు. భక్తి వేరు, భయం వేరు. నిజానికి భవిష్యమాలిక యొక్క అసలు సిసలు అనువాదం చదవకుండా జరిగే సంఘటనలను ప్రజలకు అందుబాటులో లేని మూల భవిష్యమాలికకు అంటగట్టి సొంత భవిష్యమాలిక పుస్తకం రాసేసి సొమ్ములు ఆర్జించడమే దందగా జరుగుతోంది. భారత పురాణ ఇతిహాసాల విషయంలోనూ అమాయకంగా కొంత, కవిత్వ ధోరణితో కొంత, తప్పుడు దారిలో ఎంతో ఎక్కువగా సొంత వ్యాఖ్యానాలు, అనువాదాలు చేసేసి ప్రజలకు భంగం కలిగేలా భారీ పూజలు, దీక్షలు చేస్తేనే, శాంతులు జరిపిస్తేనే మేలు కలుగును, లేకుంటే అనర్థమేనంటూ ప్రజలను భయపెట్టి తాము మాత్రం లాభం నొల్లుకునే వారి నుండి జాగ్రత్తగా ఉండాలి. మరి మన ధార్మిక గ్రంథాలు చెప్పే వాస్తవాలను విడిచిపెట్టి 5000 సంవత్సరాల్లో ప్రళయం వచ్చేస్తుందని చెప్తే మనం ఎలా నమ్మాలి చెప్పండి? శాస్త్ర ప్రమాణం లేకుండా స్వీయ ప్రకటిత పండితుల మాటలు విని గందరగోళానికి గురవ్వడం మన పొరపాటే. వారిని మనమే గొప్పవారిని చేస్తున్నాం. మన అజ్ఞానంతో, మన అజాగ్రత్తతో. ఏమన్నా జరిగితే మాత్రం ఏం చేస్తాం, తలరాత, దేవుడంతే ఇచ్చాడు అని తత్వం సరిపెట్టుకుంటున్నాం. నిజానికి భవిష్యమాలిక ఎవ్వరికీ అందుబాటులో లేదు. దాన్ని ప్రత్యేకంగా సంరక్షిస్తున్నారు. దాన్ని ఎంతవరకు యథాతథంగా ప్రకటించలేదు, అనువాదం చేయలేదు అని పండితులు చెప్తున్నారు. అందుబాటులో ఉన్న పుస్తకాలన్నీ ఆ పేరుతో ముద్రించబడిన ఆయా ప్రచురణకర్తల సొంత పుస్తకాలు. అందులో ఉన్నవి స్వయంగా వండి వార్చిన సొంత ఊహాగానాలు, వంటకాలు మాత్రమే. అయితే ఆ అసలు పుస్తకంలో ఉన్న విషయ వస్తువు పేరుతో ఆందోళనకు గురిచేసే బృందాలు బోలెడు తయారయ్యాయి. మరి పుస్తకాన్ని ప్రభుత్వ ఆధ్వర్యంలో మంచి పండితుల చేత పరిష్కరించవచ్చు కదా అంటే ఆనాటి భాష క్లిష్టంగా ఉందని, ఎన్నో పదాలకు అప్పటి సందర్భానికి తగిన అర్థం, భావం ఇప్పుడున్న వారికి తెలియడం లేదని, అసమగ్రంగా పుస్తకాన్ని వెలువరించడం శ్రేయస్కరం కాదు కనుక ఇంకా ఆ పుస్తకాన్ని ముద్రించలేదనే వార్తలు తెలుస్తున్నాయి. ఈలోగా అవకాశవాదులు హంగామా సృష్టిస్తూ ప్రస్తుత పరిస్థితులకు జోడిస్తూ చైనా యుద్ధం చేస్తుందని, ఇస్లామిక్ దేశాలు ఒక్కటిగా దండెత్తొస్తాయని, ఇంకా ప్రపంచం కల్లోలమై కొందరే మిగులుతారని ఏవేవో చెప్తూ ఉంటారు. కాబట్టి భగవంతుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించండి, భయాందోళనతో కాదు. ప్రపంచం ఏదో నాటికి అంతమవుతుంది. కానీ ఎప్పటికిప్పుడైతే కాదు, కొన్ని లక్షల ఏళ్లకు జరగక మానదు. సోషల్ మీడియా ప్రచారాలను వివేకంతో వినండి. తానే భగవంతుణ్ణి అనే వారికి తన దారిలో నడిస్తే వినాశనం నుంచి తప్పించుకుని జీవిస్తారని, లేకుంటే మరణిస్తారని చెప్పేవారికి దూరంగా ఉండండి. ముందు మిమ్మల్ని మీరు నమ్మండి, మీ కర్మలను విశ్వసించండి. మూల గ్రంథాల నుంచి నేరుగా వ్యాఖ్యానాలు చెప్పేవారి మాటలు విని వాటిని ఆచరించండి. స్వీయ ప్రకటిత భావాలకు దూరంగా ఉండండి. ఇది ప్రతి మతానికి వర్తిస్తుంది, ప్రతి ధర్మానికి వర్తిస్తుంది. ఈ సత్యాన్ని చెప్పి జాగ్రత్త వహించమని చెప్పడమే మా ఈ వీడియో. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.